చెప్పిన కదా ఊరూరు అందరు చెట్లు పెడితే వాతావరణం రిమోట్ మన చేతులలోనే ఉంటదని. నిన్నటి సంధి మీ దాంట్లో ఎంతమంది చెట్లు పెట్టినరో తెలియదు కానీ సీఎం సార్ అయితే కాళ్ళకు గిరికలు కట్టుకునే తిరుగుతున్నాడు చెట్లను నాటేందుకు. సొంతూరు సిద్దిపేటల చెట్లను నాటేందుకు పోయి అవ్వల్ దర్జా ఆఫర్ ఇచ్చింది ఆ ఊరోళ్లకు. ఇలా పొద్దుగాల బయలుదేరే ముందు ఒక ఆయన అడిగిండు నన్ను, యాడికి పోతున్నావు కేసీఆర్ అని అడిగిండు. సిద్దిపేట పోతున్నాయా మా ఊరికి అని చెప్పాను. ఏం పని మీద పోతున్నావు మీ ఊరికి అన్నాడు. అంటే చెట్లు నాటడానికి పోతున్నా అని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే సిద్దిపేట నర్సరీలో పుట్టిన మొక్కనే ఇలా మొత్తం తెలంగాణకు చెట్టు అయి నీడిస్తాంది, మళ్ళీ సిద్దిపేటలో నువ్వు కొత్తగా మొక్క నాటేది ఏంది, వేరే ఊరికాడ నాటు అని చెప్పిండు. నేను ఈ సిద్దిపేట నర్సరీలో మొలిసిన మొక్కను. గీ బంగారు మాటలు గాల్లే కలిసిపోకుండా సెల్ ఫోన్లలో నింపి పెట్టుకున్నారు సిద్దిపేట పబ్లిక్ ఖుషితోని. మొక్కలు నాటినాక సీఎం సారు సొంతూరు జనం మీద వరాల వాన గుమ్మరిచ్చిండు. కాళేశ్వరం పథకానికి నేను శంకుస్థాపన చేస్తా ఉన్నా. నిన్న మా భార్య జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆమె పోయినప్పుడు ఎప్పుడో మొక్కిందట, మా తెలంగాణ వస్తే స్వామి నీకు బంగారు కిరీటం చేయిస్తా అని. ఆ బంగారు కిరీటం ఆయన నెత్తిన పెట్టి గవర్నమెంట్ నుంచి కాదు మా ఇంటి పైసలతో పెట్టి ఆ స్వామికి దండం పెట్టి మాకు నీళ్లు తొందరగా ఈ దేవుడాన్ని మొక్కి వద్దాం, ఆ గోదావరి నీళ్లతో మా ఆడబిడ్డల యొక్క మా అక్క చెల్లెళ్ళ పాదాలు కడుగుతా. మూడంటే మూడేండ్లాగుండ్రి సిద్దిపేటలో కూడా గోదావరి పుష్కరాలు చేసుకోవచ్చు. ఆడికే ఒడిచిపోలే సీఎం సారు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చిండు. సిద్దిపేటకు రైలు రావాలి, దమన అడుగుమంటే హరీష్ విమానం కూడా రావాలంటాడు. ఇక విమానాల డిపో తప్ప సిద్దిపేటకు ఏం కావాలో గవన్నీ చేస్తాడు. కాకుంటే పబ్లిక్ అయితే మొక్కలు పెట్టాలని షరతు పెట్టి కరీంనగర్ కొయ్యిండు గిదే పని మీద. ఎవ్వల ఊర్లో 40,000 కంటే తక్కువ బతుకుతాయో ఆ సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు రాజీనామా పెట్టాలి. చూడుండ్రి, అడవి మంత్రి జోగు రామన్న, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్లు చెట్ల టోపీలు పెట్టుకొని తెలంగాణకు పచ్చదండ పథకాన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నారో.